శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ద ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి. చాలా బాగుందంటే వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా ఉంది. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా గురుడితో పాటు కుజుడు కూడా చూస్తాడు. రాష్ట్రాధిపతి సెకండ్ హౌస్లో లాభంలో, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి 11వ భావంలో ఉన్నాడు కదండి. అంటే ఏంటంటే ద్వితీయ భావాన్ని గురుకుజులు చూడడం వల్ల ధనప్రాప్తి కలగడమే కాకుండా మీకు వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, గృహప్రాప్తి కానీ కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ప్రయాణాలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు, దంతసిరి అంటారు దాన్నే, తెలుగు జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం, నానుడి బాగా తినడానికి యోగ్యత ఉంటుందండి. ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్న రాహు మంచి చేస్తాడా? చెడు, కానీ చేస్తాడు. మీకు నేను చెప్తాను చేస్తాడని. ఎందుకు? గురుదృష్టి ఉండడం వలన మంచి చేస్తాడండి. ఆభరణ ప్రాప్తిని కలిగిస్తాడు, మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కూడా ఆయన ఇస్తాడు కదా. మరి రాహు చతుర్థంలో ఉంటే విదేశాలు వెళ్ళకుండా నేను వెళ్తానా? చతుర్థ భావంలో రాహు వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉంటే మిమ్మల్ని వెళ్ళకుండా ఎలా ఉంటారు? 4, 7, 10 స్థానాల్లో అనుకుంటాం కదండి. జలతత్వ రాశులైనా వాయుతత్వ రాశులు మనం చదువుకున్నాక మనం దానికి ఎలా చెప్తూ ఉండడమే, అది జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సరే, అది పక్క పెడదామండి. పంచమ స్థానంలో శనీశ్వరుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ముఖ్యంగా మీ సంతానం పుట్టేటప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, కొంతమంది డెలివరీస్ అయ్యే లేడీస్ గురించి చెప్తున్నాను. మీరు ఏమనుకోకండి. ఏంటంటే జనరల్గా మీకు డెలివరీ అయ్యే టైంలో ఆపరేషన్స్ చేసి ఆ బిడ్డను తీస్తారు. నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ, ఆపరేషన్స్ అవ్వడం ఎక్కువ. మీకు కావాలంటే మీ జాతకంలో మీరు చూసుకోండి, మీరు నాకు ఫోన్ కూడా చేస్తారు. అంటే మీకు జరగాలని కోరుకోనండి నేను. అది చేయడం వలన బిడ్డ సుఖంగా పడతాడు అని చెప్పి డాక్టర్సే చెప్తారు కండి. డాక్టర్ సలహాలే, నా సొంత కవిత్వం ఏమీ కాదు. అది జరుగుతుంది. ఆపరేషన్ చేస్తారు, బ్లడ్ కనిపిస్తుంది మీకు, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, మరి మిగతా వాళ్ళకి
మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, ఆల్రెడీ సంతానం ఉన్నవారు ఉన్నారు కదా, సంతానం వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయంటే మీ సంతానం వాళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అనుకుందాం, వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగడము, అసౌకర్యంగా ఉండడము, అంటే నీటి వల్ల ప్రమాదం కలగడము జరుగుతుంది. మీకు జరగాలని కోరుకోరండి, అవకాశం చూపిస్తుంది, ప్లానెట్ పొజిషన్ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు, నాతో ఏం చెప్పట్లా, ఆ కాంబినేషన్స్ అలా ఉంది కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి అని. ఏదేమైనా సప్తమ భావంలో చంద్రుండడం వల్ల ఆభరణాలు కలుగుతాయి. ఇక్కడ నుంచి చూడండి ప్రభావం ఎలా ఉందో మీ జాతకాలు బ్రహ్మాండంగా ఉందండి. సప్తమ స్థానంలో చంద్రుండడం వల్ల ధనప్రాప్తి కలగడము, భార్యాభర్తలు అనురాగం ఉండడము, విహారయాత్రలు చేయడము. సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని మొత్తుకుంటుంటాం కదండి మనం, కాదా? నిజమే. రోహిణి నక్షత్రంలో చంద్రుడు అంటే మాటల బ్రహ్మాండంగా మంచి చేయడు, భార్యాభర్తలకు మంచి ఇవ్వడు, బ్రహ్మాండంగా చేయడు, బ్రహ్మాండంగా చేస్తాడని అర్థం. ఇంకా చెప్పాలంటే వివాహ వేడుకలు చేస్తుంటాడు కదండి, విహారయాత్రలు చేస్తారు మీరు బ్రహ్మాండంగా. ఇంకా అష్టమ స్థానంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు, గురుడు కూడా ఉన్నాడు. గజకేసర యోగంలో ఇలా ఉంటేనండి ధనప్రాప్తి కలుగుతుంది అంటారు. ఉండే పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు రావడము, కోర్టు కేసులు ఏమైనటువంటి ఆస్తులకు సంబంధిత కథలు ఏంటంటే గెలుస్తారు. ఆ మంచి జరుగుతుందండి, మంచికి మంచి చెడు చెడు ఉంటుంది. మీకు చూడండి భాగ్యస్థానంలో మీకు బుధ శుక్రులు ఉన్నారన్న మాటల, బుధ శుక్రులు మీకు మంచివాళ్ళ కాదు కదా, సప్తమాధిపతి అంటే ప్రబల పాపి. పైగా ఆయన ఎక్కడున్నాడు? భాగ్యంలో ఇంకో గ్రహంతో కలిసి ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. యోగించాలి, యోగిస్తాడు. అంటే కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రతిభ ఉంటుందండి. సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్నారు కదా మీరు, యాక్టర్స్ గాను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి బాగుంటుంది. యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అందాం, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులు బాగుంటుందండి. మీకు నృత్యం బాగా నేర్చుకుంటారు, నృత్యం పట్ల విదేశాలు వెళ్తారు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. సంగీత కళాకారులకి, నృత్య కళాకారులకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళ ప్రోగ్రామ్స్ రీచే విదేశాలు వెళ్ళడం ఖాయము. ప్రోగ్రామ్స్ ఇస్తారు మీరు విదేశాల్లో, మీ జాతకాల ప్రకారం మీ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటారు, ప్రకారం వెళ్ళి తీరుతారు. నేను చెప్పేది కాదండి, గ్రహాలు చెప్తున్నాయి కాబట్టి దాన్ని నేను చెప్తున్నాను అంతే తప్ప నా సొంత కవిత్వం ఏ మాత్రం కాదు. అంతే కాదండి, బిజినెస్ పీపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన స్థానం చెప్పాలంటే 10th హౌస్, గ్రేట్. నాన్నగారికి అద్భుతంగా బాగుంటుందండి. రవితో కలిసిన కేతు ఉన్నాడు కాదు, పితృదోషం ఉంటాం కదా, అవేహం కాదు. నేను చెప్పేది ఏంటంటే 10th భావంలో, అంటే మీకు జనరల్గా 10th భావంలో ఉన్నాడంటే మాటల నాన్నగారు దీర్ఘాయుర్దాయం ఉంటారండి. అంతేకాకుండా 10th భావంలో కనుక రవికేతులు ఉన్నారంటే కేతు మిక్కిలి యోగిస్తాడు, కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, పొలిటికల్ రంగంలో రాజపూజ్యం జరుగుతుంది. రాజస సమానుడు అంటే అర్థం ఏంటంటే టీవీగా ఉంటారని అర్థం, మీకు బాగా కలిసి వస్తుంది అర్థం. అలాగే రవి కేతుల వల్ల కూడా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడము, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్లు వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగ ప్రాప్తి బాగుంటుంది. నిజంగా గ్రేట్. రవి కేతువులు 10th హౌస్లో ఉన్నారంటే ఇక మీకు ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుంది అర్థం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉంటారు, మీకు ఆడవాళ్ళకి చెప్తానుంటాయి. అలాగే కుజుడు కూడా 11వ భావంలో ఉండి ఉన్నాడు. 11వ భావంలో కుజుడు మంచివాడే, కానీ శని దృష్టి ఉండడం వల్ల మీకు కొద్దిగా లాసులు వస్తాయండి. అలాగే మీరు కొంతమందికి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కొంతమందికి మీ జాతకాల రీత్యా బోన్ సంబంధించిందో, బ్లడ్ సంబంధించిందో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, అలాగే శనీశ్వరుని పూజించడం వలన చక్కటి శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభరాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలకండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలకండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం. రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుని పూజించాలంటే మనకి ఏది ముందుకు వెళ్ళాం.
స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయన్ని. ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి ఎర్రని పుష్పాలతో పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్లేమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.